ఇక్కడే ఉంటే నీ తండ్రికి భారం తప్ప నువ్వు 20,000 రూపాయలు నీ కుటుంబానికి పంపిస్తే నీ తల్లిదండ్రులకి ఎంత ఆనందం, ఎంత బాసటగా మీరు నిలబడిన వాళ్ళు అవుతారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆలోచనలతో మనం ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మహిళలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో పురుషుల కంటే అగ్రస్థానంలో నిలబడినారు. నేను మహిళని, నేను కర్ణాటకలో ఎక్కడ ఉండాలి, లేదా చెన్నైలో ఎక్కడ ఉండాలి, హైదరాబాద్లో ఎక్కడ ఉండాలి అని మీరు ఇక్కడే ఉంటే జీవితకాలం మీరు ఇక్కడే ఉంటారు. మీకు ఎవరిని తోడు చేసి మీ కుటుంబానికి పంపిస్తారు. అది కాదు జీవితం. ఎదుగుదల అనేది ఉండాలి. మన తల్లిదండ్రులు చదువుకోలే, మనం చదువుకుంటే ఉన్నత స్థాయికి వస్తామని చెప్పేసి వాళ్ళు ఏ ఆశాభావంతో అయితే మిమ్మల్ని చదివించారో వాళ్ళ కళల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మీరు మీకు వచ్చిన ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి ఇంకా మంచి కంపెనీల్లో పోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మీకు అనుభవం ఉంది కదా అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, ఏ కంపెనీలోనూ ఉద్యోగం చేయకుండా, బీటెక్ అయిపోయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయినా ఏ ఉద్యోగం చేయకుండా ఉంటే మంచి కంపెనీలు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు త్యాగాలు చేయడం కోసం పెడతారు ఆ కంపెనీలు. మీలో ఉన్న స్కిల్స్, మీలో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం, మీ అనుభవాన్ని ఉపయోగించుకునే అందుకోసం కంపెనీ వాళ్ళు చూస్తారు తప్ప నీకోసమో నా కోసమో త్యాగాలు చేయరు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకోసమే మీకే ఎక్కువ చెప్తాము. మీరు చదువుకుంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే, మీరు ఉద్యోగం చేయగలిగితే, మీరు సంపాదించగలిగితే ఇప్పుడున్న మీ కుటుంబమే కాదు, రేపు మీరు ఏర్పరచుకునే కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్కి, పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరప్ప అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెట్టుబడులపైన, పరిశ్రమలపైన, నైపుణ్యాభివృద్ధిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇప్పించిన లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఈ పార్టీకే 8 లక్షల మంది ఉద్యోగాలు సరిపడేటువంటి పెట్టుబడిదారుల్ని వాళ్ళకి ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. తద్వారా భవిష్యత్తులో పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కానీ పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థలు స్థాపించి పెద్ద ఎత్తున జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగాల కార్యక్రమంలో భాగంగా మన మడక్సిరాలు ఈరోజు మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షత చేయడం జరుగుతుంది. మీకు మన ప్రాంతం ఇప్పటికైనా డిఫెన్స్ హబ్ వచ్చింది, డిఫెన్స్ వచ్చింది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, సోలార్ వచ్చింది, జియో వచ్చింది, మరి గార్మెంట్ ఫర్ ఇండియన్ డిజైన్స్ గార్మెంట్ ఫ్యాక్టరీ అయింది. దానికి 2,000 మంది కావాలంటే ఇంతవరకు 1000 మంది మాత్రమే దానికి సరిపడే లేబర్ దొరికిన, మిగతా 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈరోజు దాంతోపాటు ఉండాయి కంపెనీ, అపోలో ఫార్మసీ, మరి రెడ్డి ల్యాబొరేటరీస్ మంచి మంచి కంపెనీలు వచ్చినాయి. కానీ మా వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు కావాలంటే ఫస్ట్ బెంగళూరు అంటారు, లేకపోతే మడచిర అంటారు, లేకపోతే గుడిబండ అంటారు, అంతే కదా.